హలో హాయ్ సినీ లవర్స్, మంచి మూవీ టాపిక్ తీసుకొచ్చేసాను. అది కూడా మన చెన్నై లవ్ స్టోరీ గురించి. బాక్స్ ఆఫీస్ వద్ద ఒక చిన్న సినిమా ఇంత విజయవంతంగా సాగడం చాలా రోజుల తర్వాత చూస్తున్నానబ్బా నేనైతే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కిరణ్ అబోరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్ ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మంచి అంశాల మధ్య ఈ సినిమా జూలై 24న విడుదల. ఈ చిత్రానికి ప్రీమియర్ షో నుండి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బ్లాక్ బాస్టర్ అయ్యేదని పలు న్యూస్ వెబ్సైట్లు తమ రివ్యూతో పేర్కొంటున్నాయి. అయితే కలెక్షన్ పరంగా మాత్రం ఈ సినిమా దూసుకెళ్తుంది. కేవలం కొన్ని చోట్ల మాత్రం వేసిన ప్రీమియర్ షో నుంచి 3.13 కోట్ల పైగా వసూలు సాధించింది. ఇక తొలి రోజు మొత్తం 12.3 కోట్ల పైన కలెక్షన్ సాధించింది. అయితే సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, బరిలో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం, వీకెండ్లో ఈ కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదేమైనా కానీ చాలా అంటే చాలా మంచి సినిమాలు తీసుకొస్తున్నారండి ఈ డైరెక్టర్ అయితే. ఒక ప్రేమని, నిజాయితీ గల ప్రేమ, ఒక ప్రేమకి ఎంత బలమైన ఉంటుంది అని అయితే చూపించాలనుకుంటున్నారు డైరెక్టర్ అయితే. కానీ ఏదేమైనా కానీ ఈ సినిమాలో మణి శర్మ గారి అసలు మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అలాగే అభవరం గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కిరణ్ అయితే ఇంతకుముందు సినిమాల కన్నా ఇందులో ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఇకపోతే హీరోయిన్ అయితే తను యాక్ట్ చేసిందని చెప్పేదానికన్నా తను జీవించింది అని చెప్పడం ఈ సినిమాలో బాగా సూట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ సినిమా మీరు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.